మీరు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేశారా? మనం రోజు మార్నింగ్ లేచి రెడీ అయ్యి ట్రాఫిక్‌లో కొట్టుకుంటూ ఆఫీస్‌కి వెళ్తాం. ఎందుకు? మంత్ ఎండ్‌కి సాలరీ మెసేజ్ రావాలని కదా! బట్ ఒకసారి ఆలోచించండి. సపోజ్ రేపు మీరు బెడ్ మీద నుంచి లేవలేని సిట్యుయేషన్‌లో ఉంటే, లేదా ఒక 15 డేస్ ఫ్యామిలీతో ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతుందా? లేదా నో వర్క్, నో మనీ అన్న టెన్షన్ మొదలవుతుందా? ఇక్కడే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. లైఫ్‌లో మనం ఎంత ఎర్న్ చేసామన్నది ఇంపార్టెంటే. కానీ అలాగే ఎలా ఎర్న్ చేసాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా పాయింట్‌కి వద్దాం. మనకొచ్చే ఇన్‌కమ్‌ని సింపుల్‌గా 2 కేటగరీస్‌గా డివైడ్ చేయొచ్చు. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్, ఇంకొకటి లివరేజ్డ్ ఇన్‌కమ్. చాలామందికి ఈ నేమ్స్ ఏదో పెద్ద బిజినెస్ వర్డ్స్ లాగా అనిపించొచ్చు. బట్ నిజానికి ఇది మనం రోజు చూసే లైఫే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సుమన్ భగవాన్. ఈ ఛానల్లో మనం నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇంకా బిజినెస్ మైండ్ సెట్స్లో టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సింపుల్గా చెప్పాలంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు వర్క్ చేస్తేనే మనీ వస్తుంది. మీరు షట్టర్ తెరిస్తేనే దుకాణం నడుస్తుంది. మీరు ల్యాప్టాప్ ముందు కూర్చుంటేనే శాలరీ వస్తుంది. ఇది ఒక కుస్తీ పోటీ లాంటిది. మీరు రింగ్లో ఉన్న రోజే గెలుపు. బట్ లివరేజ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇది ఒక మొక్క నాటడం లాంటిది. స్టార్టింగ్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేసి వాటర్ పోసి పెంచాలి. బట్ ఒకసారి అది పెరిగాక మీరు నిద్రపోయినా కూడా అది మీకు పళ్ళు పూలు ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎప్పటిలానే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మన ఇంట్లో పని చేసే ప్లంబర్ ఉన్నాడు అనుకోండి. ఆయన ఒకరోజు వచ్చి పైప్ లైన్ ఫిక్స్ చేస్తే ఆయనకి 500 రూపాయలు వస్తాయి. నెక్స్ట్ డే ఆయనకి జ్వరం వచ్చింది అనుకోండి, వర్క్కి రాలేడు. అప్పుడు డబ్బులు వస్తాయా? నో ఛాన్స్. ఇది ప్యూర్ యాక్టివ్ ఇన్కమ్. ఇప్పుడు అదే ప్లంబర్ ఒక చిన్న ఏజెన్సీ స్టార్ట్ చేశాడు. ఒక 10 మంది యంగ్ ప్లంబర్స్ని ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్ ఏరియాస్కి పంపిస్తాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకున్న ఆ 10 మంది చేసే వర్క్ వల్ల ఆయనకి ఒక చిన్న పర్సంటేజ్ ఇన్కమ్ వస్తుంది చూడండి. ఇదే లివరేజ్డ్ ఇన్కమ్. ఇంకో ఈజీ ఎగ్జాంపుల్ చెప్తా. మన అందరి ఫేవరెట్ యాప్ ఏంటి? నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అనుకోండి. మీరు ఒక్కసారి చూసి వదిలేసిన మూవీకి వాళ్ళు ఎలా మళ్ళీ మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు? సినిమా ఒకటేసారి తీస్తారు, బట్ లక్షల మంది చూస్తున్నారు. ఇక్కడ ఎఫర్ట్ ఈజ్ వన్ టైం, బట్ ఇన్కమ్ ఈజ్ లైఫ్ టైం. మన లైఫ్లో కూడా ఇదే మిస్సింగ్. మనం అందరం టైంని మనీ అని నమ్ముతాం, కరెక్టే. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే మన దగ్గర లిమిటెడ్ టైమే ఉంది. ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. మీరు ఎంత పెద్ద వర్కనైనా మీరు రోజుకి 12, 15 లేదా మ్యాక్సిమం 18 గంటలు మాత్రమే వర్క్ చేయగలరు. అంటే మీ ఇన్కమ్కి ఒక సీలింగ్ లిమిట్ ఉంది. మీరు ఎంత ట్రై చేసినా ఆ లిమిట్ని క్రాస్ చేయలేరు. బికాస్ ఫిజికల్గా మీరు ఒక్కరే కష్టపడుతున్నారు. కానీ లివరేజ్ కాన్సెప్ట్లో ఏంటంటే మీరు మీ టైంని మల్టిప్లై చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, బ్రదర్ మా దగ్గర పెద్ద క్యాపిటల్ లేదు, మేము ఫ్యాక్టరీలు ఎలా పడతాం, మేము లివరేజ్ చేయాలి అని. నిజమే, పాత రోజుల్లో లివరేజ్ అంటే కోట్లు ఖర్చు పెట్టి సిస్టమ్ బిల్డ్ చేయాలి. కానీ ఈ డిజిటల్ వరల్డ్లో నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి సిస్టంలో మీరు ఇన్వెస్ట్ చేసేది డబ్బులు కాదు, మీరు ఇన్వెస్ట్ చేసేది మీ రిలేషన్స్ అండ్ స్కిల్స్. మీరు ఒక మంచి టీంని బిల్డ్ చేసినప్పుడు మీ కింద ఒక 100 మంది రోజుకి 2 గంటలు వర్క్ చేసినా మీ పేరు మీద రోజుకి 200 గంటలు వర్క్ జరుగుతుంది. మీరు యాజ్ ఎ పర్సన్ 24 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయలేరు. కానీ ఒక సిస్టమ్ ద్వారా మీరు 200 గంటలు వర్క్ అవుట్పుట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా మ్యాజిక్ ఎక్కడుందో? నేను దీనిని హైప్ చేయాలని చెప్పట్లేదు. ఇదేమి ఓవర్ నైట్ రిచ్ అయిపోయే స్కీమ్ కూడా కాదు. లివరేజ్ బిల్డ్ చేయాలి అంటే మొదట్లో యాక్టివ్ ఇన్కమ్ కంటే ఎక్కువ కష్టపడాలి. ఎవడో వచ్చి జాయిన్ అవ్వు, నెక్స్ట్ మంత్లో కార్ కొనవచ్చు అంటే అది నమ్మకండి. రియల్ బిజినెస్లో టైం పడుతుంది, కానీ ఒక్కసారి స్ట్రక్చర్ రెడీ అయితే మీరు మీ ఫ్యామిలీకి ఇచ్చే క్వాలిటీ టైం వేరే లెవెల్లో ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ వుడ్ వర్క్ అంటిల్ యూ డై. అది వినడానికి కాస్త హార్ష్గా ఉన్నా అది నిజమే బ్రదర్. సో ఒకసారి కూర్చుని ఆలోచించండి, మీరు చేస్తున్న పనిలో లివరేజ్ ఉందా అని.
మీరు లేని రోజు కూడా మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగే ఛాన్స్ ఉందా అని. లేకపోతే ఇట్స్ టైమ్ టు బిల్డ్ ఎ సైడ్ హజిల్ దట్ క్రియేట్స్ లివరేజ్. లైఫ్ అంటే కేవలం బిల్స్ కట్టడం, ఈఎంఐలకు తీర్చడం కాదు. లైఫ్ అంటే ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ కావాలంటే మీరు టైమ్ టు మనీ ఎక్స్చేంజ్ నుండి సిస్టమ్ ఫర్ మనీ ఫేస్కి రావాలి. మీకు ఈ కాన్సెప్ట్ గురించి ఏమనిపిస్తుందో, మీరు కూడా మీ ఇన్కమ్ని డివరేజ్ చేయాలి అని సీరియస్గా ఉంటే లెట్స్ టాక్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ లివరేజ్ ఇన్కమ్ సోర్స్ అండ్ నాతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయండి. లెట్స్ సీ ఇఫ్ వీ కెన్ వర్క్ టుగెదర్. రిమెంబర్, మీరు తీసుకునే ఒక చిన్న డెసిషన్ మీ ఫ్యూచర్ వర్జన్ మీకు థ్యాంక్ యూ చెప్పేలా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే పాజిటివ్, కీప్ గ్రోయింగ్, ఆల్ ద బెస్ట్.